నమస్కారం. అందరికీ ఉపయోగపడే ముఖ్యమైన విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మనకు లేదా మన ఇంట్లో పిల్లలకు జనన ధృవీకరణ పత్రం బర్త్ సర్టిఫికేట్ చాలా అవసరం. స్కూల్ అడ్మిషన్లు, పాస్పోర్ట్, ఇతర ప్రభుత్వ పనులకు ఇది తప్పనిసరి. తెలంగాణలో దీన్ని ఎలా పొందాలో, ఏ డాక్యుమెంట్లు కావాలో ఈరోజు తెలుసుకుందాం. తెలంగాణలో బర్త్ సర్టిఫికేట్ పొందడం ఇప్పుడు చాలా సులభం. మీరు మీ ఇంటికి దగ్గర్లో ఉన్న మీ సేవా కేంద్రానికి నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఇంట్లో నుండే ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే దరఖాస్తు చేయడానికి ముందు ఈ క్రింది డాక్యుమెంట్లను సిద్ధం పెట్టుకోవాలి. హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ. బిడ్డ పుట్టినప్పుడు హాస్పిటల్ నుండి ఇచ్చిన డిశ్చార్జ్ సమ్మరీ పత్రం. పేరెంట్స్ ఐడి ప్రూఫ్. తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ లేదా వాటర్ ఐడి. అప్లికేషన్ ఫామ్, దరఖాస్తు ఫారం. ఇది మీకు మీ సేవా కేంద్రంలో దొరుకుతుంది లేదా వారి అధికారిక వెబ్సైట్ నుండి కూడా పొందవచ్చు. నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్. బిడ్డ పుట్టిన ఏడాదిలోపు జననం నమోదు కాకపోతే మాత్రమే ఈ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. పైన చెప్పిన డాక్యుమెంట్లను తీసుకుని మీ సేవ కేంద్రంలోగాని వెబ్సైట్లోగాని సమర్పించాలి. ఆ తర్వాత నిర్ణీత ప్రభుత్వ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. మీరు పూర్తి చేసిన అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత సంబంధిత అధికారులు పరిశీలిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే మీ అప్లికేషన్ అప్రూవల్ అవుతుంది. అప్రూవల్ అయ్యాక మీ సర్టిఫికేట్ మీకు అందుతుంది. చూశారుగా, బర్త్ సర్టిఫికేట్ పొందడం ఎంత సులభమో. మీకు ఈ సమాచారం నచ్చితే ఎవరికైనా అవసరమనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైన వివరాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.